హాయ్ అండి అందరికీ. మేము దోశలు చేసుకున్నామండి ఇవాళ. ఇది నేను ఆదివారం నైటు తెంపుకున్నానండి. పుదీనా తొట్లల్లో ఉంది కదా, మార్కెట్లో తీసుకొచ్చి పెట్టామండి. ఇది కొనుక్కొచ్చినప్పుడు దానికి ఏర్లు వస్తాయి కదా ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి ఆ ఏర్ల ఆకు తెంపేసి ఏర్లతో ఉన్నాయి అవి పెట్టేస్తే, ఒక్కటి పెట్టేస్తే ఇదంతా గుబురుకు వచ్చేసిందండి. 2 తొట్లల్లో పెట్టుకున్నాము మేము. ఒకటి హైబ్రిడ్ ఉంది, 2 రకాలు ఉన్నాయండి ఇందులో పుదీనాలో. ఒకటి హైబ్రిడ్ ఉంది, ఒకటి మన దేశపుది ఉంది. కానీ 2 బాగా స్మెల్ వస్తాయి ఫ్రెండ్స్. ఇట్లా ముట్టుకుంటే చాలు, బాగా ఇట్లా వాసన బాగా వస్తుంది ముట్టుకోగానే. చూడండి ఫ్రెండ్స్, ఒక తొట్లల్లో కడిగేసుకున్నాను నేను, ఇంకో తొట్టిలో ఉన్నది. ఒక తొట్టిలో చాలా అనేసి టమాటా పుదీనా పచ్చడి చేద్దామని తెంపుకుంటున్నానండి ఫ్రెండ్స్. ఎవరికన్నా కావాలా చెప్పండి ఫ్రెండ్స్, ఆన్లైన్లో పంపిస్తాను. చాలా బాగుంది పుదీనా. చూడండి ఫ్రెండ్స్, సరిపోద్దులే అనేసి ఆపేసాను. ఒక తొట్టిలోనే కడిగేసుకున్నాను, ఇంకో తొట్టిలో ఉంది. చూడండి ఎలా వంగిపోయిందో. పచ్చడి అయితే చేద్దాం అనుకుని అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. పుదీనా గోలించుకున్నాను, పచ్చిమిర్చి, టమాటాలలోనే చింతపండు కూడా వేసాను ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకుంటున్నాను. ఎల్లిగడ్డ, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని మిక్సీలో పట్టుకున్నానండి ఫ్రెండ్స్. ఇలా అయింది. నేనైతే పోపు పెట్టుకోనండి ఫ్రెండ్స్, దోశలు వేస్తున్నాను. పల్లీలు లేవండి ఫ్రెండ్స్, దుకాణంలోకి వెళ్తే పల్లీలు లేవన్నారు. అందులోకి ఏం చేయాలి అనేసి పచ్చడి చేశాను. దోశల్లో ఇడ్లీ కారం వేస్తున్నానండి ఫ్రెండ్స్. పల్లీ చట్నీ అయితే చేయలేదండి, అదే పచ్చడి వేసాను. ఎలా ఉందో చూద్దామనేసి అడిగాను. ఎలా ఉందని అడిగితే బాగుంది, సూపర్ ఉంది అని అన్నాడు. మీకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దోశ, టమాటా, పుదీనా పచ్చడి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.